ఇవాళ పేపర్లో చాలా విచిత్రమైనటువంటి వార్తలు ఉన్నాయి, విచిత్రమైనటువంటి వార్తలు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని వాస్తవాలు, వీళ్ళు రాసినటువంటి అవాస్తవాలు, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏదన్నీ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. తెలంగాణ పత్రిక దగ్గరకు వస్తే మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు. సూర్యాపేటలో బీఎస్పీ కౌన్సిలర్ ఇంటిపైన దాడి చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని దౌర్జన్యం. పావని కృపాకర్ కు అండగా నిలిచిన జగదీష్ రెడ్డి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి. ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా, సూర్యాపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్లు దాడికి దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదంటూ బీఎస్పీ కౌన్సిలర్ ఇంటిపై దాడి చేశారు. బీఎస్పీ పార్టీకి చెందిన 45వ వార్డు కౌన్సిలర్ గూడూరి పావని కృపాకర్ ఇంటిని కాంగ్రెస్ కౌన్సిలర్లు తమ అనుచరులతో కలిసి ముట్టడించారు. అవిశ్వాసం వీగిపోవడానికి తామే కారణమంటూ కోడిగుడ్లతో దాడి చేశారు. ఇంటిపై దుమ్మెత్తి పోశారు. పావని కృపాకర్ ఇంటిపై దాడి జరుగుతుండడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ నేతలు ఆమెకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతలను వెళ్లిపోవాలని చెప్పినా కానీ పట్టించుకోలేదు. దీంతో స్వల్ప లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపైన కాంగ్రెస్ నేతలతో కలిపి పలువురు అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాసానికి మద్దతుగా 45వ వార్డు కౌన్సిలర్ పావని కృపాకర్ కూడా సంతకం చేశారు. ఇలా 31 మంది సంతకాలతో ఆ లేఖను కలెక్టర్కు అందజేశారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కలెక్టర్ ఈ నెల 27న అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం పెట్టారు. కౌన్సిలర్లు ఎవరు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్టు శనివారం అధికారికంగా ప్రకటించారు కలెక్టర్. ఇక అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసిన కార్పొరేటర్లు అంతా క్యాంపు వెళ్లారు. అయితే గూడూరు పావని కృపాకర్ మాత్రం తమ మనసు మార్చుకున్నారు. అవిశ్వాసానికి మద్దతు ఉపసంహరించుకొని క్యాంపు నుంచి బయటకు వచ్చారు. శనివారం అవిశ్వాసం వీగిపోయినట్టు కలెక్టర్ ప్రకటించడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు రెచ్చిపోయారు. నిన్నటి రోజున, ఆదివారం రోజున గూడూరు పావని కృపాకర్ ఇంటి మీద దాడి చేశారు. తాము క్యాంపుకు రాకపోవడంతోనే అవిశ్వాసం వీగిపోయిందంటూ మండిపడ్డారు. ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. బీసీలలో ఎవరికైనా మున్సిపల్ చైర్ పదవి వస్తుందంటే తను అవిశ్వాసానికి సంతకం చేసినట్టు తెలిపారు పావని కృపాకర్. కానీ చైర్మన్ పీఠాన్ని అగ్రవర్ణాలకు కేటాయిస్తామని తేల్చడంతో తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఏనాడు డబ్బుకు ఆశపడలేదని, తాను దళిత చైర్పర్సన్ అయిన అన్నపూర్ణమ్మకు మద్దతు ఇవ్వడంతో తప్పు లేదని అన్నారు. తమ ఇంటిపైన దాడి చేయడం అమానుషం అని చెప్పేసి తమ ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. సో ఇదిలా ఉంటే ఇక్కడికి మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అక్కడ పోయి వాళ్లకు మద్దతు కూడా తెలిపిండ్రు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో నేను ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఒక్క నిమిషం, చిన్న పేపర్ క్లిప్ ఉంది. ఎంత డ్రామా ఉందంటే వీళ్ళది మామూలు డ్రామా కాదు మిత్రులారా, మామూలు డ్రామా కాదు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నీచ రాజకీయం ఎట్లా ఉంటుందో మీకు ఇప్పుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషను జనరల్ స్థానంలో అక్కడ చైర్పర్సన్ని పెట్టుకోవాలి. ఈ సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీ జనరల్ సంబంధించినటువంటి విషయం. అది జనరల్ వ్యక్తిని అక్కడ చైర్పర్సన్ చేయాలి. అయితే ఇక్కడ ఏమైందంటే మొత్తము ఈ సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తము 47 మంది కౌన్సిలర్లు ఉంటారు. 47 మంది కౌన్సిలర్ ఉంటారు. ఒకటి ఎక్స్ అఫీషియా ఓటుతో కలుపుకుంటే మొత్తము 48 మంది ఉన్నారు అక్కడ. ఏది సూర్యాపేటలో. ఈ 48 మందిలో ఇప్పుడు అవిశ్వాసానికి మద్దతుగా అయితే ఇక్కడ ఇది సూర్యాపేట మున్సిపాలిటీ అనేది ఒక జనరల్ సీట్ అన్నమాట. జనరల్ సీట్ అయినా కానీ ఒక దళితురాలు అనేటువంటి అన్నపూర్ణమ్మకు సీట్ ఇచ్చి ఆమెను చైర్పర్సన్ చేసిండు జగదీష్ రెడ్డి. ఒక దళితులని చైర్పర్సన్ చేసిండు. ఎవరిని? అన్నపూర్ణమ్మని ఆమెకు జనరల్ సీట్ నుంచి ఆమెకు చైర్పర్సన్ చేసిండు. ఒక దళితురాలని చేసి ఆ విధంగా అలా కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎంతమందిని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాడ మొత్తం ఉన్నది ఎంతమంది? ఇక అక్కడ 47 మందిలో ఎవరెవరికి ఎంత మందిలో చెప్తా. ఈ 47 మందిలో కాంగ్రెస్ పార్టీకి 9 మంది ఉన్నారు. ఒక నిమిషం, బీజేపీ పార్టీకి 4 ఉన్నారు. ఇక దాంతోపాటు బీజేపీకి 4, బీఎస్పీకి 4. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి 15 మందిని కొన్నారు. వీళ్ళు ఇప్పుడు 15 మందిని కొన్నారు. మొత్తం కలిపితే 42 మంది అవుతున్నారు. 32 మంది అవుతున్నారు మొత్తం కలిపితే 32 మంది. ఈ 32 మందిలో అంతే, ఈ 32 మంది సంతకాలు పెట్టి ఈమె మీద ఎవరైతే అన్నపూర్ణమ్మ ఉన్నదో అన్నపూర్ణమ్మ మీద అవిశ్వాసానికి ప్రయత్నం చేశారు.
సో అవిశ్వాసం పెడదామని చూసిరు. అయితే ఇందులో 42వ వార్డులో ఉన్నటువంటి ఈ పావని అనేటువంటి అమ్మాయి, ఈమె కూడా ఒక దళితురాలు, పావని కృపాకర్. అయితే అన్నపూర్వమ్మ మీద అవిశ్వాసం పెట్టి వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే బీఆర్ఎస్ నుంచి 15 మందిని కొనుగోలు చేశారు కదా, వీళ్ళందరికీ ఏం చెప్పారంటే మేము ఒక బీసీకి మున్సిపాలిటీ చైర్పర్సన్ చేస్తాం మేము అని చెప్పారు. మున్సిపాలిటీ చైర్పర్సన్ చేస్తాము, బీసీని చేస్తాము అని చెప్తే ఈమె కూడా సంతకం పెట్టింది. కానీ ఇప్పుడు చివరికి ఏమైందంటే ఈ క్యాంప్ అంతా అయిన తర్వాత ఒక రెడ్డిని ప్రపోజ్ చేసిరట. అల్లా ఒక రెడ్డిని ప్రపోజ్ చేసరికి నేను ఒక దళితులై ఉండి ఒక దళిత బిడ్డని దింపేసి నేను ఒక అగ్రవర్ణమైనటువంటి ఒక రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ఈ పావని కృపాకర్ అంటే ఆమె ఈ వీళ్ళ క్యాంపు నుంచి 32 మంది క్యాంపు నుంచి బయటకు వచ్చి ఇక నేను దీన్ని సపోర్ట్ చేయను అని చెప్పేసి బయటకు వచ్చింది. ఎందుకంటే ఆమెకు సపోర్ట్ చేసే హక్కు ఉంది, విరమించుకున్నటువంటి హక్కు కూడా ఉంది ఓటు వేయక ముందుకు. సో కాబట్టి ఆమె బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చి ఆ కార్యక్రమానికి పోలేదు. దాంతో ఈ 31 మందిని మన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు నకరేకల్ని అభివృద్ధి చేయమని ప్రజలు ఆయనకు ఓటేస్తే ఆయన ఏం చేస్తున్నంటే నాకు కోమటిరెడ్డి వాళ్ళు టికెట్ ఇచ్చిర్రు, నన్ను గెలిపించడం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైసలు పంపించిండు, బెంగళూరుకి వెళ్ళి పంపించిండు, ఆడికెళ్ళి పంపించిండు అని చెప్పేసి వాళ్ళను మంచి చేసుకున్నటువంటి క్రమంలో వాళ్లకు నేను చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్న జిల్లాలో మొత్తము నా చేతుల్లోనే ఉందని ఒక ఏమంటారు దాన్ని తన అభిమానాన్ని చాటుకున్నటువంటి క్రమంలో, తన భక్తిని చాటుకునేటువంటి క్రమంలో ఈ 31 మందిని ఎవరు హోల్డ్ పెట్టుకున్నారు? ఈ నకరేకల్ ఎమ్మెల్యే ఈ ఎవరైతే వేముల వీరేశం ఉన్నాడో వారు ఆయన చేతుల్లో పెట్టుకొని కూర్చున్నాడు అనమాట. వీళ్ళందరినీ కార్లు ఎక్కించుకొని తీసుకొద్దామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పావని కృపాకర్ అనేట ఆమె రాకపోయేసరికి ఇప్పుడు ఆమె లేకపోతే ఆడ ఫిగర్ సరిపోదు. సో కోరం ఆడ అవిశ్వాసం నెగ్గేటువంటి పరిస్థితి లేదు. దాంతో ఏమవుతుంది, వీగిపోతుంది. అక్కడ అటెండ్ అయ్యి వీగిపోయిన దానికంటే అటెండ్ కాకుండా డుమ్మా కొట్టడం వల్ల అవిశ్వాసం వీగిపోతే బెటర్ అని చెప్పేసి అక్కడ ఇజ్జత్ కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేసిరు. అయితే దీని వెనకాల ఎంత కుట్ర చేసిరు అంటే మామూలు కుట్ర చేయలే. ఏదైతే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి, ఆ పైన ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రి, ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రెడ్లందరూ కలిసి ఏంటంటే జగదీష్ రెడ్డి ఇలాకాలో మన పెత్తనం సాగాలి, సూర్యాపేటలో మన పెత్తనం సాగాలి, ఒక్కడే గెలిచిండు లింగులు ఇట్టుకోమంటూ నల్లగొండ జిల్లా మొత్తంలో ఒక్కడే గెలిచిండు, ఆ ఒక్కరిని కూడా అక్కడ మనం డమ్మి చేసేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి సూర్యాపేట మున్సిపాలిటీ మీద ఇటు ఖమ్మం జిల్లా మంత్రులు, ఇటు నల్లగొండ జిల్లా 2 మంత్రులు వీళ్ళందరూ ఫోకస్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మున్సిపాలిటీని మన చేతుల్లోకి తీసుకొని మనము రాజకీయం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో బొక్క బోర్లా పడ్డారు, మంత్రులందరూ మూతి పనులు రాలగొట్టుకున్నారు. ఆ పక్కనున్న ఆయనకైతే ఏకంగా చెప్పు దెబ్బలే పడేటువంటి పని అయిపోయింది. సో కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. ఇప్పుడు వేముల వీరేశం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ చేయాల్సిన పని ఏందయ్యా అంటే మీరు మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి విధంగా లేకపోతే ప్రజలకు మీ మీద ప్రజలు ఏ విశ్వాసం పెట్టుకొని మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిర్రో ఆ ప్రయత్నం చేయాలి. కానీ అది చేయకుండా గీ శిఖండి రాజకీయాలు ఏందండి, గీ చేతగాని రాజకీయాలు ఏంది, గీ అవిశ్వాసాలు గివిటి మీద మీరు చేయాల్సిన రాజకీయం. అక్కడ ఉన్నది ఎవరు? అన్నపూర్ణమ్మ ఒక దళితురాలి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని తీసేసి ఒక రెడ్డానికి ఇవ్వడం కోసము నల్లగొండ రెడ్లు, ఖమ్మం రెడ్లు ఈ రెడ్లందరూ ఏకమయ్యి కూర్చున్నారు. మళ్ళా మన ఎస్సీ ఎస్టీ దళిత బీసీ వర్గాలు మొత్తము మళ్ళా వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేందుకు 15 మంది అమ్ముడు పోయిర్రు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ 15 మంది ఎంతెంతకు అమ్ముడు పోయారు? ఒక్కరొక్కరికి 5-5 లక్షలు ఇచ్చిర్రు. ఒక్కరొక్కరికి 5-5 లక్షలు అంటే 15 మంది కంటే 1,50,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర ₹1 కోటి దగ్గర ఖర్చు పెట్టి వాళ్ళందరినీ కొనుగోలు చేసిరు అన్నమాట కాంగ్రెస్ పార్టీ. నాకు తెలిసి ఈ 10 సంవత్సరాలల్లో సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, మరీ ముఖ్యంగా సూర్యాపేటలో అయితే ఈ 10 సంవత్సరాల నుంచి ఎలాంటి చిన్న గొడవ కూడా లేదు, నిమ్మలంగా ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో సూర్యాపేటలో రౌడీ మూకలు రెచ్చిపోతా ఉన్నాయి. మళ్ళీ పాత బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ మొత్తము రెచ్చిపోయి గిట్లా రౌడీ ప్రయత్నాలుగా ఈ విధంగా వాళ్ళ ఇండ్ల మీదకి పోయి కోడిగుడ్లు వేయడము, వాళ్ళ ఇండ్ల మీదకి పోయి దాడులు చేయడం. అయితే ఈ పావని కృపాకర్ అంటే ఆమె ఇంటి మీదకి తెల్లారంగానే వేరు. ఎట్లయితే ఈ అవిశ్వాసం వీగిపోగానే నువ్వు ఎట్టా సంతకం పెట్టి ఎట్టా రాలేదు, నువ్వు వచ్చి ఓటేసి ఉంటే ఇవాళ అవిశ్వాసం నెగ్గేది, ఇలా మనోడు చైర్పర్సన్ అయ్యేది.
నువ్వు కాకుండా నువ్వు ఓటు వేయకపోవడం వలన ఇదంతా జరిగిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ కౌన్సిలర్లు అమ్ముడు అయినటువంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసిపోయి ఆ అమ్మాయి ఇంటి ముందుకు పోయి కోడిగుడ్లు వేసుడు, టమాటాలు వేసుడు, ఆందోళన వేసుడు. మరి ఆ పక్కనే ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం చేశారు, కౌన్సిలర్లు ఈ అమ్మాయికి మద్దతుగా పోయి ఆడ నిలబడ్డారు. ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో పావని కృపాకరు ఆమెకు మద్దతుగా పోయి ఆడ నిలబడి కొంత ఘర్షణ వాతావరణం నెలకొంటే పోలీసులు అప్పటిదాకా సినిమా చూసిర్రు, 70mm థియేటర్లో చూసినట్టు మంచి ఏసీ వేసుకొని సినిమా చూసిర్రు. తర్వాత ఇక ఏదో పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పేసి వాళ్ళందరినీ అక్కడిక్కడ లాఠీ చార్జ్ చేసి చెల్లా చెదురు చేసిర్రు. ఈ విధంగా జరుగుతూ ఉంది సూర్యాపేటలో రౌడీ రాజకీయం. మరి గింత దుర్మార్గమా అండి? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దేమనిచ్చిర్రు, ప్రజలు దేనికోసం ఇచ్చిర్రు? ఏదో మార్పు కావాలి, మాకు ఒక అవకాశం ఇయ్యి, ఇంజన్లు కేసీఆర్ వెళ్ళింది కదా, మాకు ఒక్కసారి ఇయ్యి, ఒక్కసారి ఓట్లేయిర్రి, మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా, ఒకడొకడైతే మీరు వేయకపోతే చచ్చిపోతా. మనం చెప్పలేక ధర్మపురిలో ఒక ఎమ్మెల్యే మీరు ఓటు వేయకపోతే నేను చచ్చిపోతా అన్నాడు. చొప్పదండలో ఉన్న ఆయన గిడ మీరు ఓటు వేయకపోతే ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవడే అని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్పి డ్రామాలు చేసి ఇవన్నీ చేసి అలా గెలిచినాక ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, కరెంటుతో ఎంత కష్టాలు పడుతూ ఉంది తెలంగాణ రైతాంగం ఇవాళ. నిన్న జనగామ పోతే మొత్తం అక్కడ పంటలన్నీ ఎండిపోయినాయి, నీటి సుక్క లేదు, కాలువలు మొత్తం ఎండిపోయినాయి. నువ్వు దాని మీద ఫోకస్ పెట్టాలి. జిల్లా మంత్రులు ఎవరన్నా ఉంటే వరంగల్ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ, ఈ నల్గొండ నుంచి కానీ ఉన్నటువంటి వాళ్ళు అంతా అక్కడి నుంచి ఫోకస్ పెట్టి అక్కడ ఆ రైతాంగానికి మంచి చేయాలి. కానీ ఇప్పుడు ఆడ అవిశ్వాసం పెడదాం, ఈడ అవిశ్వాసం పెడదాం, ఈ చిల్లర మాలిన రాజకీయాలు చేద్దాం. ఒకవేళ గివే దాడులు కనుక చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త అంటోడు ఇప్పటిదాకా ఉంటుండేనా? ఈ 10 సంవత్సరాలల్లా ఇదే కథ, ఇదే విధంగా కక్ష సాధింపు దాడులు, కక్ష సాధింపు కేసులు, ఇట్లా అవిశ్వాసాలు పెట్టి ఈ విధంగా చేయాలనుకుంటే కేసీఆర్ రాజకీయం ముందు ఈ కాంగ్రెస్ రాజకీయం ఒక రాజకీయమా? కేసీఆర్ ఒకవేళ తలుచుకొని మీ నామరూపం లేకుండా చేయాలనుకుంటే ఇవాళ టీడీపీకి ఏం గతి పట్టింది తెలంగాణ రాష్ట్రంలో? ప్రజాప్రభుత్వాన్ని గెలికి ప్రజాప్రభుత్వాన్ని ఆగం చేద్దామని చూసినటువంటి టీడీపీని ఇట్ట లేకుండా మటాజ్ చేసి పడేసిండు. సో కాంగ్రెస్ని మటాజ్ చేయడం పెద్ద మ్యాటరే కాదు, కానీ అది పద్ధతి కాదు. ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు నిమ్మలంగా ఉన్నారు. కానీ వీళ్ళు వచ్చి రాగానే ఈ 50 రోజులలోనే ఎన్ని అరాచకాలు చేయాలనో అన్ని అరాచకాలు చేసుకుంటూ పోతున్నారు. అది సూర్యాపేటలో జరుగుతున్నటువంటి వ్యవహారమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి చూద్దాం అక్కడ వాళ్ళు ఏమేమి మాట్లాడారు, ఎట్లా ఉన్నారు అనేది. ఇక చూడండి మిత్రులారా, ఎట్లా వాళ్ళ ఇంటి మీదకి పోయి ఎట్లా దాడి చేసేటువంటి ప్రయత్నం చేసారో. దాంతోపాటు ఇక్కడ చూడండి మీరు, వీళ్ళ చిల్లర రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, ఇక ఒక్కసారి అన్నపూర్ణమ్మ మాట వినండి ఒకసారి, ఆమె ఎంత ఎమోషనల్ అయిందో అవిశ్వాసం పెట్టినప్పుడు. ఇగో ఈ 60-70 ఏళ్లలో కూడా ఎవరు కూడా ఒక దళితమైన స్థానం, ఒక చైర్పర్సన్ స్థానం అనేది ఇవ్వలేదు. కానీ మొట్టమొదటిగా ఈ రోజు చరిత్రలో మిగిలిపోయే రోజుగా అందరూ గుర్తించుకోవాలి. అన్నజాడలో నడుస్తూ నేను ఒక దళిత మహిళనే ఉండి కూడా నాకు సూర్యాపేట జిల్లాలో ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఈ రోజు నన్ను గౌరవించిన అన్నను, మరి అన్న అడుగుదాడల్లో నడుచుకుంటూ ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలిగించకుండా మున్సిపాలిటీ పట్ల నేను గౌరవంతో అందరినీ మర్యాదగా ఉంటూ అందరి సహకారాలు తీసుకుంటూ కూడా నేను ముందుకు వెళ్ళిపోతాను. సూర్యాపేట పట్టణ అభివృద్ధికి అన్న ఏ విధంగా చేశాడో ఈరోజు నింపొచ్చినాం. ఎందుకంటే ఇది నేను చెప్పలేను కూడా. గత 6 ఏళ్ల నుంచి నేను ఒక వార్డు అధ్యక్షురాలుగానే పనిచేసిన తర్వాత సూర్యాపేట జిల్లాలో టికెట్ కూడా ఇవ్వడం అన్న నాకు అసలు ఊహించండి. ఈరోజు దళితులకు పెద్ద పీట వేయడం అనేది నిజంగా చెప్పండి. రోజు కూడా అంటే ఆమె మీద అవిశ్వాసం పెట్టినప్పుడు చాలా ఎమోషనల్ అయింది అన్నపూర్ణమ్మ. ఎందుకు అవిశ్వాసం పెట్టిరు, దేనికోసం అవిశ్వాసం పెట్టిరు? ఆమె ఏమన్నా పని చేయలేదనా, లేకపోతే కరప్షన్ చేసిందనా, ఆమె ఏమన్నా అక్రమాలు చేసిందనా, ఈ విధంగా చేసిందని పెడితే బాగుంటుండే. కానీ కేవలం రాజకీయ కక్షతోటి ఒక దళితురాలు అక్కడ ఉండకూడదు, మనం పాలించే స్థాయిలో వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి మున్సిపాలిటీలో వీళ్ళు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి 15 మంది కౌన్సిలర్లను ఒక్కొక్కరికి 5 నుంచి 10 లక్షల చొప్పున పెట్టి కొనుగోలు చేసి
ఈమెను దింపుదామన్నటువంటి ప్రయత్నం చేశారు. మొన్నటిదాకా నా వెనకాల ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు నన్ను ఇట్లా మోసం చేస్తారా, ఇది ఆ దుర్మార్గం, నేను ఒక దళితురాలు మున్సిపల్ చైర్పర్సన్గా ఉంటే మీరు ఓర్వలేరా అని చెప్పేసి ఆమె కన్నీటి పర్యంతమైంది. ఇది ఎప్పుడు అవిశ్వాసం పెట్టిన రోజు. తర్వాత చాలా రాజకీయ పరిణామాలు జరిగినాయి. తర్వాత ఇక ఆ రాజకీయ పరిణామాలలో సత్యమే గెలిచింది. నిజంగా కూడా ఒక దళితురాలు ఏడుస్తుంటే ఇంకొక అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ పావని కృపాకరు నిజంగా పెద్ద మనసు చేసుకొని నిజంగా ఇవాళ నా చేతితోటి నా కంటనే పొడుస్తున్నారే, అంటే మా జాతిని మమ్మల్ని యూజ్ చేసుకొని మమ్మల్ని దింపేస్తున్నారు, అధికారానికి దూరం చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆమె ఇవాళ ఏం చేసిందంటే ఆ అవిశ్వాసానికి మద్దతును ఉపసంహరించుకొని ఆమెకు మద్దతు తెలిపింది. దాంతో అది వీగిపోయింది. అయితే దాడి చేసిన తర్వాత ఇగో దాడి జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో దాడి జరిగిన విజువల్ లేవా? ఇగో చూడండి వాళ్ళు ఎట్లా చెప్తా ఉన్నారు. గత చరిత్ర 10 సంవత్సరాల నుంచి ఒక్క గొడవ లేదు. ఇప్పుడు అంటే ఇంత పెద్ద గొడవ, ఇంట్లోకి రాజీసుడు, ఇంట్లోకి మట్టి తిరుగుడు, గుడ్లు కొట్టుడు, వీళ్ళంతా అయితే ఈ గొడవ చేస్తాం. వాళ్ళు బొంద చేస్తారు, ఏం చేస్తారు, కానీ ఇవన్నీ చిల్లర విషయాలు చిల్లర ఎట్లా సందర్భం వస్తే సూర్యాపేట చైతన్యం ఎంతో దమ్ముకు తెలుసు. అట్లా మీరు 10 సంవత్సరాల్లో నేను కూడా మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈ పద్ధతి చేయలేదు. మీరు ఒక్కరోజు ఎందుకు మీరు పార్టీ మారేరు అని కూడా ఒక్క మాట కూడా అనలేదన్న. విలేకరులు వచ్చి చెప్తారు ఒక పిల్లగాడు తొందరపడ్డాడు తెలియకపోయిందని చెప్పి అన్నారు, కానీ ఒక్క మాట కూడా మీరు అన్న విషయం నాకు ఎవరు చెప్పారు. ఇప్పుడు గండు రమేష్ తిరిగి అటు ఇటు తిరిగినాడు కదా, చాలా మంది ఇట్లా ఈ విధంగా వాళ్ళని ఓదార్చేటువంటి క్రమము. ఒకసారి జగదీష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి, మీ వాళ్ళకి చెప్పండి ఈ దౌర్జన్యాలు ఇవి మంచిది కాదు. సూర్యాపేట వ్యాపారస్తుల్లో కూడా అద్భుతమైన తిరుగుబాటు శక్తి ఉంది, త్యాగాలు చేసే గుణం ఉంది. నిజాము వ్యతిరేకంగా మొట్టమొదటిగా సూర్యాపేటలో సమావేశాలు ఏర్పాటు చేసింది సూర్యాపేట వ్యాపారస్తులే. గట్ల నేను అందరినీ భయపెట్టిస్తాను అనుకోవద్దు. ఎప్పుడు నాడు నిజాంకు వ్యతిరేకంగా కూడా పోరాటం స్టార్ట్ చేసిన దాంట్లో సూర్యాపేట ఒకటి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు సమావేశం ఏర్పాటు చేసి అక్కడి నుంచే తిరుగుబాటు స్టార్ట్ అయిందని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట. వాస్తవానికి కూడా ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడైతే దుర్మార్గాలు ఉంటాయో, ఎక్కడైతే నియంత్రణ పాలన ఉంటుందో అక్కడ విప్లవం ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. మనకు ఒకటి ఉంటుంది కదా ఊర్లల్లో, గడ్డి పరక కూడా గడ్డి పోచ కూడా భూమిని చీల్చుకొని పుడుతుంది అని చెప్పేసి. ఆ విధంగా ఎక్కడైతే సూర్యాపేటలో మీరు అణిచివేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, నల్లగొండ జిల్లా మొత్తంలో 12 నియోజకవర్గాలు ఉంటే 12 11 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన ఒకే ఒక్క స్థానం సూర్యాపేట జగదీష్ రెడ్డి. సో ఈయనని కూడా ఇక్కడ మనము డమ్మింగ్ చేసేయాలి, ఈయన కూడా ఇక్కడ తొక్కేస్తే మొత్తం జిల్లా మొత్తం మన చేతుల్లోకి వచ్చేస్తుంది. జిల్లా మొత్తం మనము ఏకఛత్రాధిపత్యంగా ఏలొచ్చు అన్నటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి నకరేకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, మీ ప్రయత్నాలు విరమించుకొని మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల కోసం మీరు పనిచేస్తే బాగుంటుంది. అంతేగాని గిట్లాంటి ఏలువెట్టి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మీ లోపల ఏలువెట్టిరనుకో, ప్రజలు మీ వైపు ఒకసారి ఏలువెట్టిరనుకో, బిడ్డ మిమ్మల్ని కాపాడడం ఆ దేవుడి తరం కూడా కాదు. సో కాబట్టి అనవసరంగా ప్రజలతోని పెట్టుకోకండి. ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చిర్రు. కేసీఆర్ లాంటి నాయకుడిని కాదని ఆయన పక్కన పెట్టి మిమ్మల్ని నమ్మిర్రు. కాబట్టి మీరేం చేయాలి, ఆయన కంటే అద్భుతంగా మీరు ఎట్లా పాలిస్తారో, కేసీఆర్ కంటే అద్భుతంగా మీరు ఇంకేం చేయగలుగుతారో అది చేయాలి. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే కనీసము ఆయన ఈ నుంచి ఇప్పుడు రేపు ఇంకా టాయిలెట్కి పోయినా కానీ హెలికాప్టర్ వేసుకొని పోయేటట్టున్నాడు. ఏది నల్లగొండ నుంచి వరంగల్ పోవాలంటే హెలికాప్టరే, నల్లగొండ నుంచి ఖమ్మం పోవాలంటే హెలికాప్టరే. వీటిల మీద సోకు ఎక్కువ ఉంది, ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయడానికి మీద సోకు ఎక్కువ ఉంది. మరి ఎంత దుర్మార్గం అంటే ఎవరైతే ఈ బీజేపీ కౌన్సిలర్లు కూడా వెనకకైతే మీరు ఎట్లయితారు అని చెప్పేసి ఆ సంకిరెడ్డి వెంకటేష్ సంబంధించినటువంటి వాళ్ళ అన్న కాంట్రాక్టర్ ఎవరో ఉంటే ఆయన బిల్లులను ఆపేస్తాం, మిమ్మల్ని ఆపేస్తాం అని చెప్పేసి ప్రెజర్లు. ఇట్లాంటివన్నీ దేనికోసం చేస్తూ ఉన్నారు మీరు? ఎవరికి లాభం చేకూర్చడం కోసం చేస్తూ ఉన్నారు? ఈ అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రజలకు అయ్యేటువంటి ఉపయోగం ఏంటి? ప్రజాకోణంలో ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి అవిశ్వాసాలు పెట్టడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది?
ప్రజలు ఒకసారి ఆలోచించాలి, ఒకసారి జర్ర ఫోకస్ చేయాలి. వీళ్ళకి మనం అధికారం ఇచ్చింది రాజకీయ కక్ష సాధింపుకోమన్నా, లేకపోతే కేసీఆర్ కంటే గత పాలకుల కంటే జరంత మంచిగా పాలించమన్నా? ఆ పాలన కంటే ఇక్కడైతే ఏం మంచి కనపడతలేదు. మన ఊళ్ళకి పోతే ప్రజలే చెప్తా ఉన్నారు, కరెంటు చక్కగా ఉండలేదు, వచ్చే నీళ్ళు వస్తలేవు, శివరాఖరికి మిషన్ భగీరథ నీళ్ళు కూడా చక్కగా వస్తలేవు. అంటే మీ పాలన, మీ దుర్మార్గమైనటువంటి పాలన ఏ విధంగా ఉందో మచ్చు తునకకి 50 రోజులు సరిపోతాయి చెప్పడానికి. సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే అనవసరంగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకొక మాట చెప్తా, ఎందుకంటే నేను ఒట్టె జానయ్య విషయంలో నేను ఏదైతే సూర్యాపేటకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసినో ఆ టైంలో నేను ఓన్లీ ఒట్టె జానయ్య విషయంలోనే కాదు, నార్మల్గా చాలామంది వ్యాపారవేత్తలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే బేసిక్గా సూర్యాపేట అయినా తుంగతుర్తి అయినా ఇదంతా కొంచెము రాజకీయ కక్ష సాధింపులు, లేకపోతే కొంత రాజకీయ దాడులు, ఈ కొంచెము హత్యా రాజకీయాలు ఇట్లాంటివి బాగా ఉంటాయి. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, గొర్రెలు కాసుకునేటోళ్ళు, ఇస్త్రీ వేసుకునేటోళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, అంటే ఏజ్లో పెద్దవాళ్ళు, అంటే పైసలలో పెద్దవాళ్ళు కాదు, ఏజ్లో పెద్దవాళ్ళు 60-70 ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్పినటువంటి మాట ఏంటంటే, నాయన మేము ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాము, కానీ ఈ 10 ఏళ్ళ నుంచి అయితే జర నిమ్మలంగా ఉందయ్యా సూర్యాపేట, పేట అంటారు వాళ్ళు, పేట జర నిమ్మలంగా ఉంది, ఏ లొల్లి పంచాయతీలు లేవు అని చెప్పినటువంటి మాట విన్నాం మేము ఆడ. అంటే ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా తన పాలనలో ప్రజలు నిమ్మలంగా ఉండాలని కోరుకోవాలి. కానీ తన పాలనలో ప్రజలు ఇబ్బందులు పడాలి, మా కార్యకర్తలు వాళ్ళకు ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కావాలి, వాళ్ళందరూ ఇబ్బందులు పడుతూ ఉంటే మా కార్యకర్తలకు ఒక రాక్షసానందం కావాలనేటువంటి పాలకులని మనకి కాంగ్రెస్ పాలకులనే చూస్తున్నాం. ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి జర నీకు ఉరుకులాట ఎక్కువ ఉన్నది, జర తగ్గించుకొని నీ నల్లగొండ మీద ఫోకస్ పెట్టు. ఒకసారి నువ్వు నల్లగొండలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నల్లగొండ ఎట్లా ఉన్నది, ఇప్పుడు నల్లగొండ ఎట్లా ఉన్నది ఒకసారి బేరుజు వేసుకో. నీ జీవితాంతం మొత్తంలో అంత పని కాకపోవు నాకు తెలిసి. నల్లగొండ విషయంలో నువ్వు జీవితాంతం పనిచేసినా కానీ నల్లగొండకు అంత వర్క్ చేసి ఉండకపోదు. ఎంతసేపు ఉన్న నీకు కాంట్రాక్టులు కావాలి, ఎంతసేపు ఉన్న తమరికి ఆస్తులు పెంచుకున్నటువంటి కార్యక్రమం కావాలి. మనకు ప్రజలకు మంచి చేసే కార్యక్రమం లేదు. ఏమైనా మన ఎమ్మటి తిరుగుతోళ్ళకి 1,00,000-2 లక్షలు ఇచ్చి ఈ అన్నా జై అన్నా తోపు అని చెప్పేసి జేజేలు కొట్టించుకోవడం తప్ప ఇంకొకటి ఏం లేదు. నేను గదే నల్లగొండ బిడ్డని. మీ రాజకీయం ఏందో, మీ నీచ రాజకీయం ఏందో, నీ తమ్ముడి కుటిల రాజకీయం ఏందో మాకు తెలుసు. నాది అదే మునుగోడు గడ్డ, మాకు తెలుసు ఎట్లెట్లా ఉంటుందో, ఎంత నీచంగా ఉంటుందో మీ రాజకీయం. సో కాబట్టి మీరు ఏదైతే అనగదొక్కుదామనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అక్కడి నుంచే ఉప్పని లెక్కలేస్తుంది. నల్లగొండ జిల్లాతో పెట్టుకోకూరి, అనవసరంగా బిడ్డలు లేస్తే మీరు తట్టుకోలేరు, అనవసరంగా ఇబ్బందులు పడతారు. ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. కాబట్టి సూర్యాపేటనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. సూర్యాపేటలో స్టార్ట్ అయిన పోరాటము రేపు నల్లగొండ 11 నియోజకవర్గాలకు వెళ్తుంది. 11 నియోజకవర్గాల్లో మళ్ళొక్కసారి అసలైన తెలంగాణ బిడ్డలు, అసలైన నల్లగొండ బిడ్డలు ఒక్కసారి పిడికిలు బిగిస్తే మీ చిల్లర రాజకీయాలు, మీ బుగ్గకారులు, మీ వెనకాల ఉన్నటువంటి కానువాయి, మందబలము ఇవేవి కూడా దాన్ని ఆపలేవు. కాబట్టి ఆ నాక తెచ్చుకోవద్దని చెప్పేసి నేను ప్రభుత్వ పెద్దలకు కానీ, లేదనుకుంటే మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అనవసరంగా గెలికి వాసన చూసుకోకూరి, అది పరమ కంపుగా ఉంటుంది. మీ ఇష్టం చెప్తున్నా. ఈ విధమైనటువంటి చిల్లర ప్రయత్నం ఇక ఇక్కడ ఇదా ఇక చూడండి ఎట్లా ఏ విధంగా చేస్తూ ఉన్నారో. మరి ఇంతమంది వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు పాపం అవని. గేటు లోపల వీళ్ళు, గేటు బయట వాళ్ళు. చూద్దాం ఎక్కడ పోతుంది, ఏదాక పోతుంది. దీని వెనకాల చక్రం తిప్పింది ఎవరెవరు ఏమేమి ప్రయత్నాలు చేసినా కూడా రేపటి నాడు ఒక మంచి కథనం, ఎక్స్క్లూజివ్ కథనం రాస్తాను నేను. అయితే ఇది ఇట్లా ఉంటే ఇక దీని మీద ఈనాడు ఏం వార్త రాసిండు చూడండి మిత్రులారా. ఎంత దుర్మార్గం అంటే పత్రికలు ఎట్లా తయారైనాయి అంటే, ఎన్నో పేజీలో ఉంది అది, 2వ పేజీ అనుకుంటా. ఈనాడు వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే పోయి వాళ్ళ మీద దాడి చేసిరని చెప్పేసి రాసిండు. ఎన్నో పేజీలో ఉంది అది, ఒకసారి తీసి పంపి నాకు లింక్ అని పంపి. సాక్షిలో కూడా ఉంచుడు. అంటే ప్రజలను తప్పు చేసి చూపించడం ఎట్లా ఉంటుందో ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి వీటికి చూస్తే అర్థమైపోతుంది. పెట్టినావా? అక్కడ జరిగిన వాస్తవం ఏంది, వీళ్ళు చేసేటువంటి ప్రాపగండ ఏంది. పత్రికలు ఈనాడు ఏమని రాసింది, సూర్యాపేటలో అవిశ్వాసం రగడగా మారిపోయింది. మొదట మద్దతు ఇచ్చి తర్వాత ముఖం చాటేసిన కౌన్సిలర్ ఇంటి ముందు ఆందోళన, బారాస అసమ్మతి కౌన్సిలర్ మధ్య తోపులాట. వాస్తవాలను ఎట్లా షుగర్ కోటెడ్గా రాసి ఏ విధంగా వాస్తవాలను కప్పిపుచ్చి అవాస్తవాలను ఏ విధంగా ప్రచారం చేస్తుందో చూడండి. ఇంకా సాక్షిలో కూడా ఒక వార్త వచ్చింది. అంటే వార్త తప్పు అనేది చెప్పడానికి వీళ్ళు చేసేటువంటి ప్రాపగండే బెస్ట్ ఎగ్జాంపుల్. చూపిస్తాం మీకు అది కూడా.
ఇట్లాంటి ప్రయత్నాలు చేసేది మీరు. నాకెందుకు ఈ సూర్యాపేట మీద ఇంత అవగాహన ఉందంటే నేను ఒట్టెజానే విషయంలో పోయినప్పుడు గ్రౌండ్లో చాలా తెలుసుకున్నా, నేను చాలా విషయాలు తెలుసుకున్నా. ఇక అమ్ముడు పోయాడంటూ ఇక్కడ చూడండి ఎట్లా రాశారు, అంటే అమ్ముడు పోయినవంటూ దాడి చేసినట్టు వార్త రాశారు. సూర్యాపేటలో ఆందోళన దిగిన అసమ్మతి వర్గ కౌన్సిలర్లను చెదరగొడుతున్న పోలీసులు. సూర్యాపేట 45వ వార్డు కౌన్సిలర్ ఇంటి ఎదుట ఆందోళన, మున్సిపల్ చైర్పర్సన్ అసమ్మతి వర్గ కౌన్సిలర్ల మధ్య తోపులాట. కౌన్సిలర్ కొండపల్లి నిఖిల పైన చైర్పర్సన్ను అనుచరుల దాడి అంట. అంటే వీళ్ళే దాడి చేసిరు అని చెప్పేసి వార్తలు రాపించుకున్నారు. మళ్ళీ దాడి చేసింది కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేసిరు అని చెప్పేసి రివర్స్గా వార్తలు రాపించుకున్నాడు. ఇట్లాంటి జర్నలిజం చేసే బదులు గుడిబెట్ల కాడ కూర్చొని అడక తినడం బెటర్. నిజంగా ఈ వార్తలు రాష్ట్రంలో చెప్తున్నారు, ఎందుకంటే మంచిని మంచి అని చెడును చెడు అని చెప్పాలి, ఏది వాస్తవం ఉందో గదే చెప్పాలి. ఇట్లా అమ్ముకొని ఇలాంటి చిల్లర జర్నలిజం చేస్తే దానికి మించి ఇంకొకటి ఏముండదు, అడక తినడం బెటర్ దానికి మించి. సాక్షి డిస్ట్రిక్ట్ ఎడిషన్లో వచ్చినటువంటి కథ గిట్లా ఉంది, ఈ విధంగా ఉందన్నమాట. సో కాబట్టి ప్రజలారా వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం ప్రజలకు చెప్పకపోతే దీని మీద మరింత ఇదే వాస్తవం అని చెప్పేసి నమ్మేటువంటి ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఇక మిగతా వార్తలు కూడా చూడండి ఒకసారి. ఈ అవిశ్వాసం సంబంధించి ఏడేడు రాశిలో చూస్తా. వెలుగోడు కూడా రాసింది ఒకటి. ఇక చూడు, కేటీఆర్ ఇలాకాలో కూడా అవిశ్వాసం పెడుతున్నారంట. సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన కౌన్సిలర్లు కేటీఆర్ మీటింగ్కు డుమ్మా కొట్టి క్యాంపునకు వెళ్ళిన 12 మంది మున్సిపల్ చైర్పర్సన్ కలను దింపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ జగదీష్ రెడ్డిది అయిపోయింది, ఆడ బిస్కెట్ అయింది. ఇప్పుడు కేటీఆర్ ఇలాకా మీద పడ్డారు అనమాట. కేటీఆర్ ఇలాకా మీద పడి కేటీఆర్ను కూడా కేటీఆర్ ఇలాకాలో ఉన్నటువంటి అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కూడా దింపేసి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గిది చేస్తున్నటువంటి కథ. ఒకవేళ గివే కనుక వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మంచిగుంటుండే, అప్పుడు వీళ్ళకి అర్థమవుతుండే. కానీ వాళ్ళు చేయలే. ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది, ఎవరు ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు. మనకు అవకాశం ఇచ్చారు ప్రజలను పాలించుకుంటూ పోవాలని. కానీ రేవంత్ రెడ్డి గారేమో ఇవన్నీ పక్కన పెట్టిరు. రైతులు గోస పడుతుంటే పక్కన పెట్టిండు, రైతులు ఇబ్బంది పడుతుంటే పక్కన పెట్టిండు. అవన్నీ పక్కన పెట్టి ఈయన గుంపు మేస్త్రి అయితే ఆయన కింద ఉన్నటువంటి చిన్న మేస్త్రులేమో ఆ టీం మెంబర్లేమో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఆ మేస్త్రులు ఈ రాజకీయం ఈ మున్సిపాలిటీని కూడా కొడదాం, ఆ మున్సిపాలిటీని కూడా కొడదాం, ఇలాంటి చిల్లర ప్రయత్నాలు అన్నమాట. ఈ ప్రయత్నాలు చేసేటువంటి పనిలో పడ్డారు వీళ్ళు. ఇక మిగతా వార్తలు కూడా చూద్దాం మిత్రులారా.